హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మాస్ కిచెన్ కార్నర్. ఫ్రెండ్స్, ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి పచ్చి నెత్తళ్ళ పులుసు అండి. చిన్న చేపలు చాలా టేస్టీగా ఉంటాయి. అంతేకాదు నాన్ వెజ్ రెసిపీస్ ఎప్పుడు వండని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చిన్న చేపలు అంటే మీలో చాలామందికి ఇష్టం ఉంటుంది కదా. సో ఫ్రెండ్స్, నాకు కూడా చాలా ఇష్టం అనమాట. మా ఇంట్లో అందరూ చాలా ఇష్టపడతారు ఇలా చిన్న చేపల పులుసుని. ఫ్రెండ్స్, ఈ సండే మీరు కూడా ఈ ఫిషెస్ దొరికితే తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ మీకు ఇవి ఎలా ఉంటాయో చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటాయి అన్నమాట నెత్తళ్ళు. వీటికి ఎక్కువ పొలుసులు కూడా ఉండవండి. మనం క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. హెడ్ పార్ట్ తీసేసి లోపల క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ ముందుగా మనం ఇవి మ్యారినేట్ చేసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్స్ కారము, ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, అంటే సుమారుగా తీసుకోండి. ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 1/2 టీ స్పూను పసుపు యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చిన్న చేపలు కదా, చాలా త్వరగా ఇలా ఉప్పు కారం పట్టి మంచి టేస్టీగా ఉంటుందండి కర్రీ అయితే మాత్రం. దీన్ని పక్కన పెట్టుకొని సుమారుగా ఒక 2 నిమ్మకాయలంత చింతపండుని నానబెట్టేసుకోండి. వేడి నీళ్ళు పోసుకుంటే త్వరగా నానుతుంది. నానబెట్టుకొని గుజ్జు తీసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ వెలిగించేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని నేను ఇక్కడ 1 కేజీ నెత్తళ్ళు తీసుకున్నాను. దానికి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక పెద్ద ఆనియన్, అలానే 4-5 పచ్చిమిర్చి ముక్కల్ని ఇలా తరిగి పెట్టుకొని ఆయిల్లో యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకుందాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా ఇలా ఫ్రై చేసుకోండి. సో నేను ఇక్కడ కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి సాల్ట్ కూడా యాడ్ చేసి బాగా ఇలా మిక్స్ చేసుకోండి. అలానే కొద్దిగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, కొత్తిమీర ఆయిల్లో యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ 3 చక్కగా ఇలా ఒక 2 to 3 మినిట్స్ బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ 2 ఫుల్ టేబుల్ స్పూన్స్ ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. అంటే చేపలు మ్యారినేట్ చేసినప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసాం కదా, టోటల్గా 3 ఫుల్ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఈ కర్రీకి వాడుతున్నాం అనమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఆయిల్ కొంచెం పైకి ఫ్లోట్ అయిన తర్వాత ఇప్పుడు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా చింతపండు పులుసుని కూడా యాడ్ చేస్తున్నాను. మనం ఇక్కడ పులుసు కన్సిస్టెన్సీ అనేది మన పులుపుకి తగ్గట్టు, అంతేకాదు కొంచెం వాటర్ కూడా అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు. పులుసు యాడ్ చేసిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. తర్వాత ఉప్పు కారం అనేది ఫైనల్గా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి. సో కొంచెం మనకి పులుసు అనేది ఉడుకుతుంది కదా, ఇప్పుడు ఈ స్టేజ్లో మనం చక్కగా ఉప్పు కారం కలిపి పెట్టుకున్న నెత్తళ్ళు ఉన్నాయి కదా, అవి యాడ్ చేసేసుకొని మనకి అవసరమైతే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఫస్ట్ గెరిటితో బాగా అడ్జస్ట్ చేసుకొని ఈ పులుసు మొత్తం నెత్తాలకి పట్టే విధంగా ఇలా ఒక్కసారి మిక్స్ చేసుకోండి. మరీ ఎక్కువగా తిప్పద్దు, ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి. దానివల్ల నేను ఇక్కడ పులుసు ఉడికిన తర్వాత ఈ నెత్తాలని యాడ్ చేస్తున్నాను, గుర్తుంచుకోండి. మొత్తం అన్నీ ఒకేసారి కలిపి పెట్టేసుకుంటే త్వరగా నెత్తాళ్ళు అనేవి విరిగిపోతాయి అనమాట. సో అందుకని నేను కొంచెం ఆ తర్వాత నెత్తాళ్ళు యాడ్ చేశాను. సో ఇక్కడ మనకి చక్కగా కుక్ అయిపోయిందండి. జస్ట్ ఒక్క 10 మినిట్స్లో మనకి కర్రీ అనేది నెత్తాళ్ళు యాడ్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ ఇలా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే చక్కగా మనకి కుక్ అయిపోతుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. అంతేకాదు మీరు అంట పులుసులాగా కూడా పెట్టుకోవచ్చు అండి. అంటే ఇంకొంచెం మనకి నీళ్లు పులుసు ఎగిరిపోయే వరకు కూడా చక్కగా ఇలా పెట్టుకున్న ఇంకా టేస్టీగా ఉంటుంది. సో మనకి కన్సిస్టెన్సీ అనేది మనకి నచ్చినట్టుగా చక్కగా కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఫైనల్గా కొత్తిమీర జల్లుకోవచ్చు. అలానే మీకు ఇష్టం ఉంటే కొంచెం గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు. చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా మనం ఇలా నెత్తళ్ళ పులుసుని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఫ్రెండ్స్, మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.